ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. సుకుడు మిథిలా నగరం చేరుకుంటారండి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న సుఖమహర్షి మిథిలా నగరం చేరి జనక మహారాజు ఉండే ఆ రాజభవనం దగ్గరికి చేరుకుంటారండి. ద్వారపాలకులు ఉంటారు కదా, వారికి తెలియజేస్తారు, మా తండ్రి గారు వ్యాసుడు, మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు నేను జనక మహారాజును దర్శించాలని వచ్చాను అని ఆ ద్వారపాలకులకు చెప్తారు. నా విషయాన్ని మీరు మహారాజు గారికి తెలియజేయండి అని ద్వారపాలకులకు చెప్తే ద్వారపాలకులు ఆ విషయాన్ని జనక మహారాజుకు తెలియజేస్తారు. జనక మహారాజు తెలుసండి సుకుడు ఎందుకు వచ్చారో. ఎందుకంటే జనక మహారాజు మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. వారికి తెలుసు వీరు ఎందుకు వచ్చారని. ఏ విషయము చెప్పకుండా ఆ విషయాన్ని మోసుకు వచ్చిన ఆ వార్తాహరులకి ఏ విషయం చెప్పరండి. ఇలా 7 రోజులు గడుస్తాయి. 7 రోజులు సుకుడు ఆ అంతఃపురం బయటే ఉంటారండి. ఆ రాజభవనం బయటే ఆ ద్వారం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారండి ఆజ్ఞ కోసం. జనక మహారాజు పరీక్షిస్తున్నారండి ఇతనికి బ్రహ్మ విద్యను. ఆ బ్రహ్మ విద్యను పొందే ఆ యోగ్యత ఉన్నదా లేదా పరీక్షిద్దామనే వారు ఏ విషయమూ చెప్పలేదు. సుకుడు 7 రోజులు అలానే నిల్చుని ఉన్నారండి. వెయిట్ చేశారు, ఎదురు చూశారు. 7 రోజుల తర్వాత 8వ రోజు అక్కడ ఉండే ద్వారపాలకులకి కబురు వస్తుందండి. ఆ ద్వారం దగ్గర నిలుచుని ఉన్న ఆ మునిగారిని రాజమందిరంలోకి లోపలికి తీసుకొని రండి అని కబురు వస్తుంది. ఇక సుఖ మహర్షి జనక మహారాజు భవనంలోకి ప్రవేశిస్తాడండి. సుకుడికి మంచి బస ఏర్పాటు చేస్తారు. అంతఃపురంలో మంచి బస ఏర్పాటు చేస్తారు. ఆయనకు అంతులేని ఉపచారాలు జరిగిపోతూ ఉంటాయండి, సపర్యలు జరిగిపోతూ ఉంటాయి. అక్కడ ఆయనకి ఈ ఉపచారాలు చేసేవారంతా, ఆ సేవలు చేసేవారంతా అప్సరస లాంటి స్త్రీలండి. అప్సరస లాంటి స్త్రీలు. ఆ స్త్రీలు వద్దన్నా వినకుండా సంగీతాలు వినిపిస్తున్నారు, నాట్యాలు చూపిస్తున్నారు, మధురమైన పదార్థాలు పెడుతున్నారు. వాస్తవానికి సుఖ మహర్షికి ఇవేమీ అక్కర్లేదండి. సుఖ మహర్షికి ఇవేవి అక్కర్లేదు. అయినా సరే ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. దేని యందు వారు ఎటువంటి భావనని ప్రదర్శించలేదండి. ఒకదాని యందు రాగం గాని ఒకదాని యందు ద్వేషం గాని వారి మనసులో లేదండి. ద్వంద్వ భావన లేదండి. ఎటువంటి భావన వారి మనసులో లేదండి. కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు సుఖ మహర్షి, జనక మహారాజు ఎక్కడున్నారు, జనక మహారాజు ఎక్కడున్నారు అని. ఇంకా జనక మహారాజు వారికి కనిపించలేదండి.
ఇలా మరొక 7 రోజులు గడిచిపోయినాయండి. అయినా కానీ వారి మనసులో రవ్వంత కూడా ఎటువంటి కలత కలగలేదండి, ఎటువంటి ఆందోళన కలగలేదు, ఎటువంటి విషయాల మీద ఆకర్షణ లేదు. అతనికి సేవ చేసే అప్సరసల లాంటి స్త్రీలను చూసినా ఆయనకి ఎటువంటి మానసిక భావన కలగలేదండి. ఎటువంటి మధురమైన పదార్థాలు వారు భుజించడానికి పెట్టినా కానీ దేని యందు వారికి ప్రీతి కలగలేదు. ఏ పదార్థం యందు వారికి ఎటువంటి ప్రీతి కలగలేదు. ఇది మధురంగా ఉందని కానీ ఇది మధురంగా లేదని కానీ ఎటువంటి ఈ ద్వంద్వ భావాలేమి వారి మనస్సులో కలగలేదండి. అంటే వారి మానసిక స్థితి ఎలా ఉన్నదో చూడండి. ఇలా 14 రోజులు గడిచాయండి. 7 రోజులు ద్వారం బయట నిలబెట్టారు. 7 రోజులు ఆ రాజభవనంలోకి ప్రవేశించిన తర్వాత బస ఏర్పాటు చేశారు. కానీ జనక మహారాజు దర్శనం ఇవ్వలేదండి. 7 రోజులు వారు శుకునికి దర్శనం కూడా ఇవ్వలేదు. 14 రోజులు వేచి ఉన్నారండి. 14 రోజులు వేచి ఉన్నా కానీ శుకుని మనస్సులో ఎటువంటి భావన లేదండి. నిర్లిప్తంగా ఉన్నారండి. ఇక 14 రోజులు గడిచాయి కదండి. ఆ తర్వాత రోజు తెల్లవారి సలికర్ర జనక మహారాజు సుఖమహర్షి దగ్గరికి వస్తారండి. సుఖమహర్షి దగ్గరికి వచ్చి వారి పాదాలకు నమస్కారం చేస్తారండి. ఎవరు? జనక మహారాజు. జనకుడు శుకుడి యొక్క పాదాలకు నమస్కారం చేస్తున్నారండి. జనక మహారాజుకి సుఖమహర్షి యొక్క అర్హత, వారి యొక్క ఈ వైరాగ్యాన్ని చూసి వారికి పరిపూర్ణమైన తృప్తి కలిగిందండి. చూడండి, నిజంగా సమాజంలో మనం చూస్తే వ్యక్తిని ఆడించేవి రెండే అండి. ఒకటి స్త్రీ, ఇంకొకటి ధనము. అంటే స్త్రీ అనే కాదండి, స్త్రీ పురుషుడు ఇద్దరు. పురుషుడికి స్త్రీ బంధము, స్త్రీకి పురుషుడి బంధము. మరి ఒకటి ధనం. ఈ రెండేనండి ప్రపంచాన్ని ఆడించేది. ఈ కామినీ కాంచనాలు. మనిషి వీటి కోసమే వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా పరిగెడుతూ ఉన్నాడు. కంటి ముందు కొంచెం అందంగా ఉన్న దృశ్యం ఏదైనా కనిపిస్తే మనస్సులో అనేక భావాలు ఉద్భవించి అతన్ని అల్లకల్లోలపరుస్తున్నాయి. కానీ ఇక్కడ శుకుని యొక్క మానసిక స్థితి చూడండి. అప్సరసల లాంటి స్త్రీలు ఉపచారాలు చేస్తూ ఉన్నా కానీ వారి మనసులో అసలు ఎటువంటి భావన లేదండి. ఎటువంటి భావన వారి మనసులో కలగలేదు. గాలి లేని చోట పెట్టిన దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో వారి మనస్సు కూడా ఈ విషయాలకు చెలించకుండా ఉన్నదండి. ప్రపంచంలో జనులు ఏ విషయాల వెంటైతే పరిగెడుతూ ఉంటారో, ఏ విషయాల కోసమైతే వెంపర్లాడుతూ ఉంటారో అటువంటి విషయాలు శుకుడిని కదిలించలేకపోయాయండి. ఇది గొప్ప స్థితి అండి. ఈ స్థితి పొందితే అతడు జీవన్ముక్తుడు అయిపోయినట్లేనండి. ఈ స్థితి ఉన్నదా లేదా పరీక్షించడానికే జనక మహారాజు శుకుడిని 7 రోజులు బయట వేచి ఉండేలా చేశారండి. మరొక 7 రోజులు కనిపించకుండా మరొక 7 రోజులు ఆయనకు అన్ని సపరేలు జరిగేలాగా చేశాడు. అన్ని
భోగాలు అన్ని భోగ్య వస్తువులు, భోగ్య పదార్థాలు అన్ని ఆయన కళ్ళ ముందే పెట్టాడండి. ఒక బస ఏర్పాటు చేసి ఏమన్నా చెలిస్తాడా అని. కానీ ఏమీ చెలించలేదండి. ఈ విషయాలు కానీ ఈ వస్తువులు కానీ ఏమీ శుకుడిని కదిలించలేకపోయాయండి. ఇటువంటి స్థితిలో ఉన్న సుఖ మహర్షిని చూసి జనకుడు వారి యొక్క పాదాలకు నమస్కారం చేస్తారండి. చేసి మొదటగా కొన్ని కుశల ప్రశ్నలు వేస్తారన్నమాట. ఇక జనక మహారాజు అంటారు, నాయన మహర్షి, చిట్ట చివరికి దేన్ని పొందాలో అలాంటి ఆత్మానందాన్ని నీవు పొందేశావయ్యా. దేనినైతే మానవుడు సాధించాలో నీవు దాన్ని సాధించేశావు. ఏదైతే మానవ జన్మ పరమార్థం ఉన్నదో నీవు దాన్ని సాధించేశావయ్యా. ఇక నీవు పొందవలసింది ఏమీ లేదు. నీ ముఖంలోనే కనిపిస్తూ ఉన్నది. అయినా ఎందుకు ఇక్కడి దాకా వచ్చావు? నీకు ఏమి కావాలి తెలియజేయము అని జనక మహారాజు అడుగుతారండి. అడిగితే సుఖమహర్షి చెప్తారు, మా తండ్రి గారిని ప్రశ్నించినప్పుడు మా తండ్రి గారు యుక్తియుక్తంగా అనేక సమాధానాలు చెప్పి ఉన్నారు. మరలా అవే ప్రశ్నల్ని మీతో నేను మనవి చేస్తున్నాను. అయ్యా జనక మహారాజా, ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారము ఎలా పుట్టింది, ఎలా నశిస్తుంది? ఇవే ప్రశ్నలు కదండి వ్యాసుడిని కూడా అడిగింది. వ్యాసుడు సమాధానం చెప్పారండి. అయినా ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉన్నది అని వీరి మనస్సులో ఆ భావన ఉన్నదండి. అందుకే జనక మహారాజు దగ్గరికి పంపించారు వ్యాసుడు. నిజంగా వ్యాసుల వారికి తెలియని జ్ఞానం ఉంటుందా అండి? కానీ శుకుడికి తెలియాలి కదా, ఇంకా వేరేది ఏమీ లేదు, ఉన్నది ఇదే అని వారికి కూడా తెలియాలి కదా. వారు తెలుసుకున్నదే నేను చెప్పాను, ఇంకింతకు మించి వేరేది ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇదే అని వారికి తెలియాలి కదా. అందుకోసమే జనక మహారాజు దగ్గరికి పంపించారండి. అవే ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ వేశారు. అయ్యా జనక మహారాజా, ఇంత ఆడంబరంగా కనిపిస్తున్న ఈ సంసారము ఎలా పుట్టింది, ఎలా నశిస్తుంది? నా సందేహం తీర్చండి అన్నారు శుకుడు. జనక మహారాజు 2-3 గంటల సేపు మహా ఉపన్యాసం చెప్తారండి. అయినా కానీ శుకుని ముఖంలో ఏ తృప్తి కనిపించలేదు. మరలా ఇంకొక 2-3 గంటలు ఉపన్యాసం చెప్తారండి. అయినా సుఖ మహర్షి ముఖంలో ఎటువంటి తృప్తి కనిపించలేదండి. అప్పుడు జనక మహారాజు అడుగుతారు, ఏమిటయ్యా నీ సందేహము? అది ఏమిటో చెప్పు. నేను ఎంత చెప్పినా నీవు తృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు. నీ సమస్య ఏమిటి, నీ సందేహం ఏమిటి తెలియజేయి అని జనక మహారాజు అంటే శుకుడు చెప్తున్నారండి. జనక మహారాజా, నాకు మీరు ఏమి కొత్త విషయాలు చెప్పలేదు. చిన్నప్పుడు పాఠాలు చదువుకునేటప్పుడు శాస్త్రాల్లో ఈ మాటలే చెప్పారు. ఆ తర్వాత నేనే స్వయంగా ఈ ప్రపంచాన్ని పరిశీలించి ఇదే విషయాన్ని తెలుసుకున్నాను. తరువాత మా తండ్రి గారిని ప్రశ్నించినప్పుడు వారు కూడా ఈ విషయాలే చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, మీరు కూడా ఇదే చెప్తున్నారు. వాక్యాలు వేరు, విన్యాస విధానాలు వేరు, అంటే చెప్పే విధానం వేరు తప్పితే మీరు కూడా అదే చెప్తున్నారు. విషయంలో ఏమీ తేడా లేదు. అందుచేత నాకు కొత్త విషయము ఏమీ దొరకడం లేదు. మహారాజా, మీరు పెద్దలు, నా పరిశీలనలో
నాకు ఒక మాట గట్టిగా తోస్తోంది. మనస్సు నిండా వాసనలు నిండి ఉన్నాయి. అటువంటి మనస్సు వల్లే ఈ సంసారం అంతా ఆడంబరంగా దర్శనమిస్తోంది. ఆ మనస్సును సంపూర్ణంగా నాశనం చేస్తేనే ఈ సంసారం అంతా నశిస్తుంది. ఈ సంసారంలో ఇంతకంటే సారమేమీ లేదు. ఇదే నా గట్టి నమ్మకం. ఇది నిజమా కాదా మీరు తేల్చి చెప్పండి. మీరు చెబితే నాకు నమ్మకం కుదురుతుంది. మీరు అవునంటే, అంటే నేను చెప్పిన విషయము సత్యమే అని మీరు నిర్ధారణ చేసినట్లయితే, ఇక ఈ నా మనస్సును నా మనోబలంతోనే నిర్మూలన చేస్తాను. శాశ్వతమైన ప్రశాంత స్థితిలో నిలబడిపోతాను. మీరు ఏదో ఒకటి నిష్కర్షగా తేల్చి చెప్పండి. శుకుడు చెప్పిన ఈ మాటలు విన్న జనక మహారాజు యొక్క ముఖము పద్మంలాగా వికసిస్తుందండి. వికసించి జనక మహారాజు వెంటనే ఇలా అంటారు, నాయన, ఇంతకంటే తెలుసుకోవలసింది ఏమీ లేదయ్యా. ఇంతకంటే చేయవలసింది కూడా ఏమీ లేదు. తెలుసుకోవలసిందంతా నీవే తెలుసుకున్నావు. ఇప్పుడు నీవు ఏదైతే చెప్తున్నావో అదే పరమ సత్యం నాయన. ఇక ఇంతకంటే వేరే నిర్ణయం లేదు. మానవుడు తన సంకల్పం వల్ల తాను బద్ధుడవుతున్నాడు. సంకల్పాలు పోతే వాడు ముక్తుడవుతున్నాడు. దీనికి మించిన మాట లేనే లేదు. ఆ మనస్సుని, ఆ మనోనాశాన్ని సాధించిన వాడు ముక్తుడవుతున్నాడు. దీనిని నీవు తెలుసుకున్నావు. తెలుసుకొని భోగాలను విడిచిపెట్టి వేశావు. నీకు ఈ దృశ్య ప్రపంచం మీద ప్రేమ లేదు, ద్వేషము లేదు, ద్వంద్వాలు లేవు. ఇక నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్లే. ఎందుకంటే నీ మనస్సు అమనస్కమైపోయింది. నువ్వు ప్రపంచంలో పడమన్నా పడవు. నువ్వు ముక్తుడవైపోయావు. నీవు ముక్తిని పొందావు. నీవు ముక్తుడవైపోయావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని జనక మహారాజు చెప్తున్నారండి. ఇప్పుడు నేను ఈ వాసన గురించి ప్రస్తావన చేసి ముందుకు వెళ్తానండి. అసలు వాసన అంటే ఏమిటి? వాసనలు ఎన్ని విధములు? వాసనలు ఎలా క్షయం చేసుకోవాలి? వాసనలే కర్మలకి ఎలా కారణమవుతున్నాయి? వాసనలే కోరికలకి ఎలా కారణమవుతున్నాయి? వాసనలను క్షయం చేసుకొని అమనస్క స్థితిని ఎలా సాధించాలి? తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము, దాన్ని అమనస్కం అంటారు. తద్వారా జీవన్ముక్తి. ఇవి ఎలా సాధించాలి? వాసనలే జన్మలకి కారణమవుతున్నాయి కనుక ఆ వాసనారహిత్యాన్ని ఎలా సాధించాలి? ఈ వీడియోస్ అన్ని నేను చేసి ఉన్నానండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు అప్పుడు పూర్తి అవగాహన వస్తుందండి. వాసన అంటే ఏమిటి అనేది చెప్పి నేను ముందుకు వెళ్తానండి. మనం ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు, ఏదైనా అనుభవించినప్పుడు మన మనసు ఎందుకు కొన్ని ముద్రలు ఏర్పడతాయండి. ఆ ముద్రలే వాసనలండి. ఉదాహరణకు మీరు తిరుపతి లడ్డు తిన్నారండి. తిరుపతి లడ్డు తిన్నప్పుడు అది మీకు చాలా అద్భుతంగా మధురంగా ఉంది అనిపించింది. చాలా మధురంగా అద్భుతంగా ఉంది, ఆహా భలే ఉన్నది అనిపించింది. మరలా ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మీకు ఆ తిరుపతి లడ్డు కనిపించినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆహా ఇది అద్భుతంగా ఉంటుంది, భలే ఉంటుంది, మధురంగా ఉంటుంది అని అనిపిస్తున్నది కదండి. అదే వాసన అండి. అది ఎక్కడ ఉన్నది?
మీరు గతంలో తిరుపతి లడ్డు తిన్నారు కదండి, ఆ అనుభవం ఉన్నది కదా, ఆ అనుభవం మీ చిత్తంలో వాసనగా నిక్షిప్తమై ఉన్నదండి. స్మృతి రూపేణ భాతి, అది స్మృతి రూపంలో ఉన్నది. సో అది వాసన అండి. ఇక మనము విషయంలోకి వెళ్దామండి. శుకుడు చెప్తున్నారండి, నేను బాగా పరిశీలన చేయగా ఈ విషయమే నేను తెలుసుకున్నాను. ఇటువంటి వాసనలతో నిండిన మనస్సు వల్లే ఈ సంసారం అంతా ఇంత ఆడంబరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ మనస్సును కనుక సంపూర్ణంగా నాశనం చేస్తే ఇక సంసారం అంతా నశిస్తుంది. ఇదే మనోనాశం అండి. ఇది తత్వజ్ఞానం వల్ల లభిస్తుందండి. తత్వజ్ఞానం వల్ల వాసనలు క్షేమైపోతే ఇక మనస్సు ఉండదండి, అది అమాస్కం అయిపోతుంది. అది ఉన్నా లేనట్లే. మనస్సుకు బలం ఈ వాసనలేనండి, అది ఉన్నా లేనట్లే. సో అమనస్కం అయిపోతుంది. అమనస్కమైన మనస్సు ఇక ఆ జీవుణ్ణి బంధించదండి, అతడు జీవన్ముక్తుడు అయిపోతాడండి. శుకుడు ఈ స్థితిలోనే ఉన్నాడండి. అందుకే చెప్తున్నారు ఇదే మాట. మానవుడు తన సంకల్పం వల్లనే బద్ధుడవుతున్నాడు, సంకల్పాలు పోతే వాడు ముక్తుడవుతున్నాడు అంటున్నారండి. మనమే కల్పించుకుంటున్నామండి. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మనకి బాగా ప్రియమైన వారికి, బాగా ఇష్టమైన వారికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా మనం విలవిల్లాడిపోతాం. అదే మనకి ఏదో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తికి ఏదైనా జరిగితే మనం పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వమండి. ఎక్కడి దాకా ఎందుకండి, మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఏదైనా కొంచెం అనారోగ్యం వచ్చి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనం ఎంతో బాధపడుతూ ఉంటాము. అదే మన వీధిలో ఉన్న ఒక కుటుంబంలో ఒకరు మరణించారు అని మనకు తెలిసిందనుకోండి, మనం పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వమండి. మహా అయితే అయ్యో అంటాం అంతే. అంతకు మించి ఏముండదండి. ఆ ఒక్క క్షణం అయ్యో అనుకుంటాము, ఇంకంతే. కానీ ఇక్కడ మనకి ఇష్టమైన వారికి చిన్న జ్వరం వచ్చినా కానీ మనం వెలువెల్లాడతామే, అలా వెలువెల్లాడమండి అక్కడ. ఎందుకంటే ఇక్కడ వీరు మన మనస్సులో ఉన్నారండి, వారు మన మనస్సులో లేరండి. అందుకే విషయాలు కానీ, వస్తువులు కానీ, వ్యక్తులు కానీ బయట ఉంటే ప్రమాదం లేదండి. అవి మన మనస్సులో ఉంటేనే ప్రమాదం. అవి మన మనస్సులో ఉండి మనల్ని ప్రశాంతంగా కూర్చొనివ్వండి. విషయాలు కానీ, వస్తువులు కానీ వాటి వలన, అవి బయట ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదండి. ఇవి మన మనస్సులో ఉంటేనే ప్రమాదం అండి. అదే చెప్తున్నారండి. ఇక చెప్పి జనక మహారాజు ఈ విషయాన్ని శుకుడికి చెప్పారు కదండి, నీకు ఈ దృశ్య ప్రపంచం మీద ద్వేషము లేదు, ప్రేమ లేదు. ఇక నీవు ప్రపంచంలో పడమన్నా పడవు, నీవు ముక్తుడు అయిపోయావు అని చెప్పారు కదండి. జనక మహారాజు ఇలా చెప్తూ ఉండగానే సుఖ మహర్షి తన మనస్సును లయం చేసి బ్రహ్మ సమాధిలోకి వెళ్ళిపోయారండి. అలా కొంతసేపు ఉండేసరికి అతనికి అంతకు ముందు దాకా ఉన్న సందేహాలన్నీ పూర్తిగా పటాపంచలైపోయినాయండి. కొంతసేపు అయ్యాక సుఖమహర్షి జనక మహారాజు వద్ద సెలవు తీసుకొని సరాసరి మేరు పర్వత శిఖరానికి చేరుకున్నారండి. మేరు పర్వత శిఖరానికి చేరి 10,000 సంవత్సరాలండి, 10,000 సంవత్సరాల పాటు ఏకధాటిగా నిర్వికల్ప సమాధిలో ఉన్నారండి. నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు అని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.